హైదరాబాద్ బేగంపేటలో విజన్ హెల్త్ సైన్సెస్ పబ్లిషర్స్ ఆధ్వర్యంలో నర్సింగ్ ప్రధానాచార్యుల సమావేశాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ప్రతి సంవత్సరం మే 12న జరుపుకుంటాం. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వైద్య రంగంలో రోగులకు తోడుగా ఉంటూ సేవలు అందించే నర్సులను అభినందించే రోజు ఈ రోజు. వైద్యులతో కలిసి ప్రాణాలు రక్షించడంలో వారు చేసే కృషిని గుర్తించడం, వారి సేవలకు కృతజ్ఞతలు తెలపడం, ఈ రోజున నర్సింగ్ రంగంలో విశేష సేవలందించిన వారికి ప్రభుత్వం నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను కూడా అందజేస్తోంది. అలాంటి నర్సులకు బోధించే విద్యాభ్యాసం కళాశాలల నుండే మొదలవుతుంది. అలాంటి కళాశాలలకు బోధనా పుస్తకాలను ప్రచురించే విజన్ హెల్త్ సైన్సెస్ పబ్లిషర్స్ వ్యవస్థాపకుడు భరత్ పారిక్ ఎంసీ పిహెచ్డి మరియు అనుభవ్ పూరి ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలోని బేగంపేట్ తాజ్ వివంతా హోటల్లో అత్యంత వైభవంగా ప్రధాన ఆచార్యుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలల ప్రధానాచార్యులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశం తాజ్ వివంతా ఇంపీరియల్ హాల్లో ఉదయం వేళ హాల్లో కళాశాల నమోదు, స్వాగత ప్రారంభోత్సవ కార్యక్రమం, ఉపన్యాసం డాక్టర్ భరత్ పారిక్ వ్యవస్థాపకులు ఎంసీ పిహెచ్డి అనుభవ్ పూరి విజన్ హెల్త్ సైన్సెస్ పబ్లిషర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాన అతిథిగా డాక్టర్ బి విద్యుల్లత పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. అనంతరం అతిథులను సత్కరించారు. ఈ సమావేశంలో నర్సింగ్, మెడికల్ కళాశాలలు భవిష్యత్తులో నర్సులను తీర్చిదిద్దడం, వాటి సవాళ్లు, జవాబుదారీతనం మరియు పరివర్తనాత్మక వ్యూహాలు వాటిపై మాట్లాడారు. అనంతరం పలువురు వక్తలు ప్యానల్ చర్చలో పాల్గొని భవిష్యత్తులో నర్సు నాయకులను తీర్చిదిద్దడం, నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపల్ గా వారి పరివర్తనను నడిపిస్తున్నారా లేక యథాతథ స్థితిని కొనసాగిస్తున్నారా అనే అంశం మీద సంచాలకులు డాక్టర్ బి వల్లి ఎంసీ పిహెచ్డి, ప్యానల్ సభ్యులు, సమావేశ సంచాలకులు డాక్టర్ క్వీన్ మేరీ, సీనియర్ నర్సింగ్ అధికారి డాక్టర్ చైతన్య ప్రశాంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. నా పేరు డాక్టర్ రాజేశ్వరి, టీఎన్ఏ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ బ్రాంచ్. ఈ ప్రోగ్రాము అంటే ఈ ప్రిన్సిపల్స్ మీట్ అనేది నిజంగా చాలా మంచి వ్యూ అన్నమాట. గ్యాదర్ అంటే మనం ప్రిన్సిపల్స్ అందరికీ చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఒకరినొకరు కలుసుకోవడము, మాట్లాడుకోవడము, లేదంటే ఏదైనా ఉంటే కూడా ఇంటరాక్షన్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి భరత్ ఎప్పుడైతే నాతోటి డిస్కస్ చేశాడో, మ్యామ్ వీ విల్ హ్యావ్ ఏ అంటే ఇట్లా ప్రిన్సిపల్స్ మీట్ అనగానే దాన్ని అవకాశాన్ని నేను ఒక అడ్వాంటేజ్గా తీసుకొని ఈ మీట్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రిన్సిపల్స్ అందరు కూడా ఒకరు కలుసుకొని మాట్లాడుకోవడం వల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ట్రాన్స్ఫర్మేషనల్ అంటే ఈరోజు టాపిక్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్మేషన్, అది ఎలాగంటే మేము చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాము, మేమేం టీచ్ చేస్తున్నాము, పక్క కాలేజ్ వాళ్ళు ఏం టీచ్ చేస్తున్నారు, వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడుకోవడానికి ఒక పెద్ద ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఈ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు విషన్ పబ్లికేషన్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనివల్ల ఏంటంటే మనం ఫ్యూచర్ నర్సెస్, ఒక మంచి నర్స్ని మనము బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అదొక మెయిన్ రీజన్. మెయిన్గా నేనైతే ఏంటంటే అందరూ కలవాలి, మాట్లాడుకోవాలి. ఎట్ ది ఎండ్ మన అంటే క్వాలిఫైడ్ నర్సెస్ని, బెస్ట్ నర్సెస్ని బయటికి ప్రొడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్ తోటే ఈ టీఎన్ఏ ఏదైతే వర్క్ చేస్తుందో మేము తెలంగాణలో కూడా అదే పాటిస్తున్నాము. అందరూ కూడా దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు బెనిఫిట్ అవ్వాలి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఒక పర్సన్ కాదు, ఒక కాలేజ్ కాదు, ఒక ఇన్స్టిట్యూషన్ కాదు, ప్రతి ఒక్క నర్సు బెనిఫిట్ అవ్వాలి, క్వాలిఫైడ్, స్కిల్లో ఉండాలి, నాలెడ్జ్లో ఉండాలి. అది బయటికి వాళ్ళు చేసే సేవలోనే అది కనబడాలి అనే కాన్సెప్ట్ తోటే మేము ఈ ప్రోగ్రామ్కి యాక్సెప్ట్ చేయడం జరిగింది. చాలామంది ఇక్కడ ప్రిన్సిపల్స్ నాతో అన్నారు, మేడం మీరు చాలా ఈ ప్రోగ్రాము మాకందరికీ ఇచ్చారు, ఈ ప్లాట్ఫామ్, దీనివల్ల అసలు మాకు చాలా బాగా అంటే మంచి అవకాశం మాకు వచ్చింది. మేము ఒకరు కాలేజ్, ఎందుకంటే ఒక్కొక్క కాలేజ్ ఎవరి పనులతో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ కరికులము, వాళ్ళ ప్లాన్లు, వాళ్ళ యాక్టివిటీస్ తోటి చాలా బిజీగా ఉంటారు. అవకాశాలు వచ్చేది చాలా తక్కువ. అంటే సర్వీస్ సైడ్ ఉంటే హాస్పిటల్స్, కార్పొరేటివ్ మీటింగ్లు, వాళ్ళ కాన్ఫరెన్సులకి వాటికి వెళ్తుంటారు. కానీ మాకెంతసేపు మరీ ఇప్పుడు కొత్త సిస్టంలోన సెమిస్టర్ సిస్టమ్ వచ్చాక 6 నెలలు అసలు సరిపోవట్లేదు వాళ్ళకి ఇది చేయడానికి. కాబట్టి ఇలాంటి ప్లాట్ఫామ్స్
చాలా వాళ్ళకి అంటే ఇంటరాక్షన్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, లెర్నింగ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. అదే ఈరోజు వ్యక్తపరిచారు చాలామంది. మేడం మీరు మంచి ప్లాట్ఫామ్ మాకు ఇచ్చారు, మేము ఒకరికొకరు తెలుసుకునేది ఫస్ట్, తర్వాత మేము ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ చేసుకోవడానికి కూడా మాకు జరిగింది. కాబట్టి థ్యాంక్స్ అని నాకు చెప్తే నాకు కాదు థ్యాంక్స్, ఈ విషన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చారో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి ఆయనకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం టీఎన్ఏ తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఈరోజు మనము ఇక్కడికి వి ఆల్ కేమ్ ఓవర్ హియర్ ఫర్ ద నర్సింగ్ ప్రిన్సిపల్స్ మీటింగ్ అట్ హైదరాబాద్ which has been organized by the Vision Health Sciences Publications. Mr. Dr. Bharat is the person who is instrumental in making this meeting to be done. ఇక్కడికి అన్ని నర్సింగ్ కాలేజెస్ నుండి, అంటే హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి గవర్నమెంటు, ప్రైవేట్ నర్సింగ్ కాలేజెస్, స్కూల్స్లో నుండి అందరూ ప్రిన్సిపల్స్ కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరూ కూడా నర్సింగ్ లీడర్స్ అని మనం అనుకుంటున్నాం. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక, ఎలా మనం నర్సింగ్ లీడర్స్ మనము చేంజ్ తీసుకురాగలము, అంటే మార్పు అనేది ఎలా తీసుకురాగలము, మనము ఈ సొసైటీలో ఎటువంటి కార్యక్రమాలని చేయడం వలన ఆరోగ్య కార్యకర్తలకు కానీ నర్సెస్లో కానీ అంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి ఎటువంటి మార్పులను చేయాలి అని అంటే నర్సింగ్ ప్రిన్సిపల్సే చేయగలరు అని నిరూపించడం కోసం అని చెప్పి, అంటే నర్సింగ్ ప్రిన్సిపల్స్ వాళ్ళ కాలేజెస్లో గనక మంచి పద్ధతులను, మంచి అవకాశాలని వాళ్ళ విద్యార్థులకు గనక కలగజేశారంటే, అది వాళ్ళని హాస్పిటల్కి తీసుకొని ప్రాక్టీస్ చేయడమో, లేకుంటే క్లాస్ రూమ్లలో వాళ్ళకు టీచింగ్ చేయడమో, ఇటువంటివన్నీ కూడా మనం చేయగలిగితే కనుక వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు సాధించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా పేషెంట్లకు సేవా భావంతో సేవలు చేయగలుగుతారు. అంటే మన ముందున్నటువంటి భవిష్యత్తులో మన నర్సింగ్ విద్యార్థులు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనూ ప్రపంచమంతా కూడా వెళ్ళి ముందుకు చెయ్యాలి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క శిక్షణను లేకుంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని నేర్చుకుంటూ వెళ్ళాలి. అలా నేర్చుకోవడానికి ఈ మీటింగ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ చాలా మంచి డిస్కషన్స్ జరిగాయి. ఎలా మనం మార్పును తీసుకురావాలి, ఏ కోణం నుంచి మనం ఆలోచించాలి, ఒకరి ద్వారా అవుతుందా, అందరూ కలిసికట్టుగా చేయాలనా, ఈ విజన్ హెల్త్ సైన్సెస్ అనేటటువంటి వాళ్ళ యొక్క పబ్లికేషన్స్ని చాలా సింపుల్ లాంగ్వేజ్లో మన విద్యార్థులకు బాగా అర్థమయ్యేటట్టుగా ఎటువంటి విధానాలని వాళ్ళు పాటించాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంత మంచిగా వాళ్ళు నేర్చుకుంటే అంత బాగా ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళ యొక్క మంచి పొజిషన్లోకి వెళ్తారో కూడా చాలా బాగా ఇక్కడ డిస్కస్ చేశారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద విజన్ హెల్త్ సైన్సెస్ పబ్లికేషన్స్ అండ్ ద ఫౌండర్ డాక్టర్ భరత్ Patrick, and very thankful to all of you. Today we are here at Vivanta. Today we gathered here at Vivanta, Hyderabad for Nursing Principal Meet. It is an exclusive conclave organized by Vision Health Science Publishers based in Mohali, Punjab, and I am the founder, Dr. Bharat Parekh. And here more than 70 nursing principals of various nursing colleges all around the state of Telangana have been participated, and a long discussion has been carried out on transformational leadership. As we all know, the nursing is going through some revolutionary changes. So the leaders from the state, including Dr. Valli, Vice President TNI South, chief guest was Dr. Vidyulata Madam. She was the Registrar and Deputy Director, Telangana State, graced the occasion, and brainstorming sessions were there, and it was a wonderful meet where discussion was all around the transformational leadership and how we can make nursing better and socially more relevant to the society. So it went well, and I just congratulate to Vision Health Science Publishers for organizing such an event, and I also thanks to all the people who were involved directly or indirectly in this meet, especially the TNI Telangana state, or those who actively collaborated in this meet. And I hope that in future as well we will have many more academic sessions where such platform will help new nursing leaders to emerge. So thank you so much for this. Thank you. Researcher and a visionary leader whose contribution to nursing education and the research are truly remarkable. With over 55 research publications indexed in reputed database,
authorship of significant textbooks, and an extraordinary academic footprint as a keynote speaker in more than 200 conferences and workshops. His work has influenced nursing education both nationally and globally. Sir, it is indeed to have you here, sir, and I humbly invite you to deliver the keynote address over here. So, respected Chief Guest, Dr. Vidyulata Ma'am, Deputy Director Nursing, Telangana State, Dr. K. Shivaram Prasad, DME, Telangana State, in his absentia, Honorable Guest of Honor, Dr. Valli, Vice President TNI, South Region, Dr. Rajeshwari, President TNI, Telangana State, Dr. N. Balasubramanian, Dr. Jason Joseph, distinguished speakers, Dr. Sushila, Dr. K.T. Shiba, Dr. Vasundhara, Dr. Prasanna, all esteemed nursing leaders, principals, educators, and my dear friends. A very warm and heartfelt welcome to each one of you to the Nursing Principal Meet 2026, Hyderabad. It's a truly an honor and privilege to stand before you. Such an inspiring gathering of leaders who are shaping the future of nursing education. Today's theme is empowering nursing leaders for transformational impact. It's not just a statement, it's a call to an action. At Vision Health Science, we strongly believe that strong institutions are built by strong leaders. And strong leaders are those who are willing to challenge the existing status quo, nurture innovations, and lead for compassion. This platform has been thoughtfully created to reflect on the challenges faced by nursing leaders. And in the first hours of this meet, we had nostalgic feeling, my dear friend. And I remember the days when I used to go PGI Rohtak for exam, and we used to discuss a lot about things. So thank you so much, and I would like to bring your attention to the topic, small topic I'll discuss related to my intro only. The stethoscope to startup. Stethoscope to startup. My journey started as a GNM nurse. I've done my general nursing and midwifery, and this is my village actually. You can see this is my home, from where I belongs to, a small village in Rajasthan where dreams were big but opportunities were very limited. So first time I took a train when I got enrolled for GNM course in one of the college in Mangalore. First time I saw the train actually. So I started this career as a GNM, and the journey is continued. I have completed my PhD from National Consortium. Some of my colleagues are sitting here. And I have been in a various role as a staff nurse, nursing tutor, professor, principal, PhD coordinator. What I learned from this journey that was started in 2001 as a GNM nurse and still continue. Looking back now, one principle has guided me through every phase of my life, that consolidation is the key. Because become a master of your profession. That is a very, very important thing. I personally feel that. And how this company came to an existence. You can see some of my pictures I placed here. In 2018, I met with one of my friend and my co-founder, Mr. Anubhav Puri. And we used to talk a lot about, starting something or doing by your own. And together we have started this company with an investment of 1.5 lakh. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్
Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.